దొరికినే భద్రాచల నిలయుడు దొరికినే దొరికినే సురగరుడు రగ సిద్ధ సాధ్యులకు పరమ తారకమైన భక్త చింతామణి దొరికినే భద్రాచల నిలయుడు దొరికినే దొరికినే. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం విన్న ఈ కీర్తన కాంభోజి రాగంలో కూర్చోబడినటువంటి రామదాసు కీర్తన. హరిచందన చాలా చక్కగా పాడి మనకి వినిపించారు. ఇప్పుడు మన యోగ వాసిష్ఠ కథలోకి వచ్చేస్తే, నిన్న మనం ఒక శ్లోకం చెప్పుకున్నాం. ఈ కథలో కథ కింద దాసూరుడు తన కొడుక్కి వినిపిస్తున్న కథలో కథ కింద మనం ఒకటి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. దాంట్లోపల యథాకుశూలే మార్జాలో భస్త్రాయాం భజగో యథా ముక్తఫలం యథా వేణౌ అహంకారస్తదాతనౌ అన్నారు. అంటే ఒక్కొక్కసారి ఈ అహంకారం గాదిలో పిల్లిలాగా పడి ఉంటుంది. ఆ పిల్లి లోపల ఆలోచనలు ఉంటాయి, కానీ అవి పనిచేయవు. ఇది తామస అహంకారం. ఇదే సుషుప్తిలో ఉండే అహంకారం అన్నమాట. ఇక్కడ అహంకారం అంటే గర్వము అని కాదు. అహంకారం అంటూ నేను అన్న స్ఫురణ ఉండడం అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఈ అహంకారం కొలిమి తిత్తిలో పావులాగా చాటుగా ఉండి చీయ స్వత్తంగానే కాటేస్తుంటుంది. కొలిమి తిత్తి అంటే పాతకాలంలో ఇనుప పని చేసే కమ్మరివాడు తన బొగ్గుల కుంపటి కింద గొట్టానికి తోలు సంచిని తగిల్చి దాన్ని నొక్కడం ద్వారా కుంపటిలోకి గాలి వేగంగా పంపేవాడనమాట. దీన్ని కొలిమి తిత్తి అంటారు. ఈ కొలిమి అంటే నిప్పుల కుంపటి. రాత్రిపూటి పనివాళ్లు వెళ్ళిపోయాక పాములు ఈ తిత్తిలో చేరి కూర్చునే అవకాశం ఉంటుండేది. పొద్దున్నే వచ్చిన పనివాళ్లు చూసుకోకుండా తిత్తిని నొక్కితే లోపల పాము ముస్సువని లేచి కాటేస్తుండేది. ఇలాంటి అహంకారాన్ని రాజసాహంకారం అంటారు. స్వప్నదశలో సుఖదుఖాలను కలిగించే అహంకారం అలాంటిది. ఒకప్పుడు ఈ అహంకారం వెదురు బొంగులో ముత్యం ఉన్నట్లు ఉంటుంది. వెదురు బొంగు అంటే విలువ తక్కువ పదార్థం, కానీ ఒక్కోసారి దాని కణుపుల్లో ముత్యాలు మొలుస్తూ ఉంటాయి. వాటి విలువ చాలా గొప్పది. అలాగే విలువలేని శరీరంలో ఒక్కొక్కసారి విలువైన సాత్విక అహంకారం మొలకెత్తుతూ ఉంటుంది. సామాన్యంగా జాగృత దశలో ఉండే అహంకారం వివేకాన్ని కలిగించడానికి సమర్థమైంది కనుక దాన్ని స్వచ్ఛమైన అహంకారము లేదా సాత్విక అహంకారం అంటుంటారు. ఈ 3 రకాల అహంకారాలు మారుతూ మారుతూ ఉండటాన్నే నేను కథలో రాజుగారి చపలచిత్తంగా వర్ణించానన్నమాట. ప్రతి జీవి ఈ ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందరూ ఒకే ప్రపంచాన్ని చూస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది, కాని ఎవడికి వాడు తాను సంకల్పించిన పదార్థాలనే చూస్తున్నాడు. ఎలా సంకల్పిస్తే అలాగే చూస్తున్నాడు. ఎప్పుడు సంకల్పిస్తే అప్పుడే చూస్తున్నాడు. అందుకే ఈ రాజు క్షణకాలంలో భవిష్య నగరంలోకి ప్రవేశించాడు అని అన్నాను. భవిష్యన్నవ నిర్మాణం సవ్యాప్నోతి తథాపురం యథాసంకల్పితం వస్తు క్షణాదేవ ప్రపశ్యతి. నీ స్వప్నమే నీ భవిష్య నగరం అనుకుంటే దాంట్లోకి నువ్వు ప్రవేశించడం లేదా? అలాగే ఈ ప్రపంచమే స్వప్నం అని అంగీకరిస్తే దాంట్లోకి నువ్వు ప్రవేశించడం కూడా ఒక భవిష్య నగరంలోకి ప్రవేశించడమే. ఇక్కడ వర్తమాన కాల భవిష్యత్ కాలాలు విరుద్ధంగా ఉన్నాయి, నిజమే. కానీ ఆ ప్రవేశం జరిగిపోతూనే ఉంటుంది. సంకల్పించడం, నిర్మించడం, ప్రవేశించడం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోతాయి. కనుక అందరూ ఈ కాల విరోధాన్ని అంగీకరించి తీరుతారన్నమాట. దీన్నే ఈ కథలో రాజుగారి భవిష్యనగర ప్రవేశంగా వర్ణించాను నేను అన్నారు. జీవుడు సాత్విక రాజసిక తామసిక అహంకారాల చక్రంలో తిరుగుతూ ఉండగా రాజుగా, మధ్యముడిగా, ముష్టివాడిగా అనేక రకాల జన్మాలు వస్తుంటాయి. దీన్నే నేను కథలో రాజు వివిధ పట్టణాల్లో వివిధ రూపాలతో ఉండడం అంటూ వర్ణించాను. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉండగానే ఎక్కడో ఒకచోట అదృష్టం కలిసి వచ్చి వైరాగ్యాన్ని అందుకొని సమాధి కుదిరి ఆత్మజ్ఞానం వంటబట్టి ఆ జీవికి మోక్షం లభిస్తుంది. కథలోని రాజుగారు నశించిపోయి ఎవరికీ కనిపించడం లేదు అంటే దాని అర్థం ఇదే అన్నమాట.
మోక్షగతికి చేరుకున్న జీవుడు పరమాత్మలో లీనమైపోతాడు కనుక వాడు విడిగా ఎవరికీ కనిపించడు. కనిపించకపోవడాన్నే నాశం అన్నాం. నశ అదర్శనే అని ధాతు అన్నమాట. అంతేగాని నశించడం అంటే చావడం అని అర్థం కాదు అంటూ ఆయన చెప్పి, వత్సా, నా కథకు సారాంశం ఏంటంటే, నీ మనస్సే నా కథలోని రాజు. ఈ మనసు యొక్క సంచారం ఎలా ఉంటుందో ఈ కథలో చెప్పాను. ఈ మనస్సుకి సంకల్పం ఉంటే సంసారం వస్తుంది. జాగ్రత్త సంసారమైనా స్వప్న సంసారమైనా ఏదైనా సంసారమే. సంకల్పాలు తాత్కాలికంగా పోతే సుషుప్తి లభిస్తుంది మనకి. అది సంసారంలాగా కనిపించదు, కానీ ఇది కూడా సంసారమే. ఈ మూడిటికి భిన్నంగా నీ మనస్సులో గల సంకల్పాలను సంపూర్ణంగా కోసివేసినట్లయితే అప్పుడు శాశ్వత ముక్తి లభిస్తుంది. ఆ ప్రయత్నం చేసుకో. సంకల్పనాశనం చాలా కష్టమండి, సులభోపాయం ఏదైనా ఉంటే చెప్పండి అంటావేమో. హరిహర బ్రహ్మాదులు దిగివచ్చిన సంకల్పనాశనం మినహా మోక్షానికి రెండో ఉపాయం ఎవ్వరూ చెప్పలేరు. నువ్వు నిప్పులోకి దూకినా కూడా నీకు మరొక ఉపాయం దొరకదు. కనుక పిచ్చి ఆలోచనలు మాని సంకల్పనాశనం కోసం కృషి చేయి అని చెప్పాడు. రామా, ఈ ఉపదేశం విన్న కొడుకు చాలాసేపు ఆలోచించి చివరికి ఓ మాట అడిగాడు. ఏ ప్రభో, అసలు సంకల్పం అంటే ఏమిటి? అది ఎలా పుడుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా నశిస్తుంది అని. ఈ గంభీరమైన ప్రశ్న విన్న తండ్రి అంతకంటే గంభీర సమాధానం చెప్పాడనమాట. అనంతస్యాత్మస్య తత్వస్య సత్తా సామాన్యరూపిణః చితశ్చేత్యోన్ముఖత్వం యత్ తత్సంకల్పం కురుం విదుః అన్నారు. అంటే ఇది 54వ సర్గలో 2వ శ్లోకం అన్నమాట. పరమతత్వం ఒకటి ఉంది, అది అనంతమైంది. ఈ ప్రపంచంలోని పదార్థాలన్నిట్లోనూ గల ఉనికి దానికి స్వరూపం. అలాంటి ఉనికినే సత్తా సామాన్యం అంటాం. దీని యొక్క అసలైన స్వరూపం చైతన్యం. దీనికి మరో పేరు చిత్తు, మరో పేరు దృక్కు. చైతన్యాన్ని దృక్ అనేటట్లయితే ఈ ప్రపంచం అంతా దృశ్యం. చైతన్యాన్ని చిత్ అనేటట్లయితే ఈ ప్రపంచం అంతా చేత్యం. దృక్కు దృశ్యాలు, చిత్ చేత్యాలు, ఇవి రెండు జంట పదాలన్నమాట. వీటిలో దృక్కు దృశ్యాలకు యథార్థమైన సంబంధం లేదు. కొంచెం మాటలు మారిస్తే దీన్నే చిత్ చేత్యాలకు సంబంధం లేదు అని చెప్పచ్చు. నిజంగా సంబంధం లేని చిత్ చేత్యం వైపు అంటే దృశ్యం వైపు మొగ్గు చూపిస్తే ఆ మొగ్గుదల పేరే సంకల్పము. అంటే ఆ చైత్యం వైపుకి కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపిస్తే గనక సంకల్పం అయిపోతుంది మనకి. ఈ దశ సంకల్పానికి మొలక వంటి దశ. అది పుట్టే విధానం కూడా ఇదే. చిత్ సత్యమైనది, చైత్యం తద్భిన్నమైనది అంటే అసత్యమైనది. చిత్తు చైత్యం వైపు మొగ్గు చూపిందనమాట. అంటే సత్యం అసత్యం వైపు మొగ్గు చూపింది. అప్పుడు జన్మించేది అసత్యమే, సత్యం కావడానికి వీల్లేదు. కనుక సంకల్పం అనేది ఏదైనా సరే అసత్యమే కానీ సత్యం కావడానికి వీల్లేదు. అలాంటి సంకల్పపు మొలక పెరిగి పెద్దదై నువ్వు నేను వీడు వాడు అనే భేదాలను కల్పించి ఈ మహాప్రపంచాన్నే నీకు చూపిస్తోంది. కనుక ప్రపంచం అంతా అసత్యమే. ఇప్పుడు నీకు సంకల్ప వృద్ధి చెందే విధానం కూడా చెప్పినట్లే అయిపోయింది. ఇక అది నశించే ఉపాయాలు చెప్తాను విను. సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనోమునే చిత్వాత్ స్వాత్మానితిష్టత్వం కిమే తావతి దుష్కరం. సంకల్పం ఏదైనా సరే అది అసత్యం అని గుర్తించుకోవాలి. ఇకపైన దేన్ని సంకల్పించుకు. పూర్వం అనుభవించిన సుఖదుఖాలను స్మరించుకు. అదే సంకల్ప క్షయానికి మంచి ఉపాయం అంటూ 18వ శ్లోకంలో చెప్పారనమాట. నేను ఇంకేం సంకల్పించను అనేది కూడా సంకల్పమే. దాన్ని అసంకల్పన సంకల్పం అంటారు. అది ఇతర సంకల్పాలను అన్నిటినీ నశింపు చేయగలదు. అంతేకాదు అది తనను తానే నశింపు చేసుకోగలదు. కొద్దిపాటి తేడాతోటి మరొక ఉపాయం కూడా ఉంది. నీకు మనస్సుంది కదా, మనస్సు అంటే మననం చేసేది. నీ మనస్సులో నువ్వు ఆపకుండా ఆత్మతత్వ మననం చెయ్యి. ఈ మననం మనస్సును తుడిచిపెట్టేస్తుంది. ఇందులో కష్టమేముంది? సంకల్పాలను ఆపుకునేందుకు మరొక ఉపాయం కూడా చెప్తాను నీకు. మొదట ఈ జగత్తు మిథ్యా అని బాగా భావించు. ఎందుకంటే పూర్వం నువ్వు ప్రపంచం సత్యమని సంకల్పించావు, ఆ ప్రపంచం ఉన్నదే అని కూడా సంకల్పించావు. అందుకే ఇది నిజంగా ఉన్న పదార్థం అయిపోయింది. నిన్ను నానా బాధలు పెడుతోంది.
ఇప్పుడు లేదనుకోవడం మొదలుపెట్టు. లేదని గట్టిగా అనుకో చాలు, అది లేనిదైపోతుంది. ఎక్కువ దూరం పోక్కర్లే. ఈ ప్రపంచం మిథ్య అని వేదవాక్యాల ద్వారా, యుక్తుల ద్వారా, అనుభవాల ద్వారా నువ్వు అనుసంధానం చేయడం మొదలుపెడితే చాలు. నీలో రాగద్వేషాలు తగ్గిపోతాయి, సుఖదుఖాల తీవ్రత తగ్గిపోతుంది, చివరికి ఈ ప్రపంచమే లేనిదైపోతుంది అని అనగానే దాశూరపుత్రుడు ఏమన్నాడు, గురుదేవా, ఈ ప్రపంచాన్ని తయారు చేసేది, తుడిచిపారేసేది కూడా మనస్సే అయితే నా మనస్సు ఈ ప్రపంచం మొత్తాన్ని తనకు అనుకూలంగా మాత్రమే ఉండేట్లుగా ఎందుకు తయారు చేసుకోదు? ఎవరైనా తమకు అపకారం చేసే కల్పనను తామే చేసుకుంటారా అంటూ అడిగాడనమాట. అప్పుడు దాశూరుడు, ఎందుకు చేసుకోరు? చపల చిత్తులు అలాగే చేసుకుంటారు. అడవిలో కోతి కొమ్మల మధ్యలో తానే కాలు ఇరికించుకుని తానే కుంటిది కావడం లేదు. నీ మనస్సుందే, దానికి పూర్వజన్మల వాసనలు కమ్ముకున్నాయి. అందువల్ల నీ మనసు మకిలి పట్టిన అద్దంలా తయారైంది. కాని దానికి సహజ సిద్ధంగా అధిష్టాన చైతన్యంతో సంబంధం ఉంది. అయితే ఏం ప్రయోజనం? పట్టిన మాలిన్యం యొక్క ప్రభావం వల్ల ఈ చైతన్య సంబంధ విషయాలు స్ఫురించే శక్తిగా మారిపోయి నీ మనస్సుకి చాంచల్యం అనే కొత్త దోషాన్ని కూడా అంటగట్టేస్తోంది. అందువల్ల నీ మనసు అడవిలో కోతిలాగా చపలచిత్తంగా వ్యవహరిస్తూ తనకు తానే అవకాశాన్నిచ్చుకుంటూ పోతోంది అన్నారు. రాగి చెంబుకు పట్టిన చిలుము తోమితే పోతుంది, అలాగే మనసుకు పట్టిన మాలిన్యం సంకల్ప నిర్మూలనాభ్యాసం చేత పోయి తీరుతుంది. నాయనా, ఇది పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఎందుకంటే నువ్వు నిజంగా ఉన్నదాన్ని పోగొట్టుకోవాలని ప్రయత్నం చేయడం లేదు. నిజంగా లేకుండానే ఉన్నట్టు కనిపించేదాన్ని పోగొట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి. కాసద్వస్తు చిరం స్థితం అంటూ 39వ శ్లోకంలో లేని వస్తువు ఎక్కువ కాలం ఉండడం ఎక్కడైనా కనబడుతుందా మనకి? కనుక సంకల్ప నాశ కోసం గట్టిగా ప్రయత్నించు అంటూ చెప్పారు అని చెప్పి వశిష్ఠ మహర్షి రాముల వారితో ఏమంటున్నారు, రామా, ఈ విధంగా ఆ రాత్రిపూట చిటారు కొమ్మల మీద కూర్చుని తండ్రి కొడుకులు చేసుకుంటున్న చర్చ విని నేను సంతోషపడి దాసూరుడికి ఎదురుగా వెళ్లి నిల్చున్నాను. దాసూరుడు నన్ను చూసి సగౌరవంగా స్వాగత వచనాలు పలికాడు. ఇక నేను కూడా ఆ ఇద్దరితో చేరి కొన్ని వింత వింత తత్వకథలు చెప్పి ఆ రాత్రల్లా సత్కాలక్షేపం చేసి తెల్లారుజాము రాగానే నా దవ్వను నేను వెళ్ళాను. రామా, దాసూరుడు తన కొడుక్కి చెప్పిన కథ చెప్పాను నీకు. ఏ తండ్రి అయినా కొడుకులకు అబద్ధం చెప్పడు కదా. ఆయన తన అనుభవాన్నే తన కొడుకు చెప్పాడు. అదే సిద్ధాంతం. కనుక రామా, సంకల్పమే నీ మనస్సుకు పట్టిన మాలిన్యం అని గుర్తించుకోవాలి. దాన్ని తొలగించుకుని నిర్మూలమైన ఆత్మతత్వాన్ని దర్శించాలి. దాన్ని దర్శిస్తే చాలు, అదే నువ్వైపోతావు. ఆ స్థితి లభిస్తే నువ్వు లోకపూజ్యుడివవుతావు అంటూ వశిష్ఠ మహర్షి ఇక్కడి వరకు మనకి స్థితి గురించి చెప్పదలుచుకున్న విషయాలన్నీ పూర్తి చేశారు. కానీ ప్రపంచం యొక్క ఉపశమనం గురించి ఇంకా చెప్పాల్సింది. అంతేకాకుండా సంకల్పరహిత తత్వస్థితిని సాధించే విధానాల గురించి ఇతోధికంగా బోధించి ప్రపంచోపశమనంతో పాటు మనస్సు యొక్క ఉపశమనం కూడా లభించేట్లుగా పై ప్రకరణ వైపు తన బోధన అనుసంధానం చేయవలసింది. దానికోసం వశిష్ఠ మహర్షి మళ్ళీ 7 సర్గలు తీసుకున్నారనమాట. అంటే 56 నుంచి 62వ సర్గ దాకా చర్చ నడిపించారు. వాటిలో ఎక్కువగా మనకి పూర్వం చర్చించిన విషయాలే సాంకేతిక భాషలో చర్చిస్తారనమాట. అందువల్ల వాటిని మనం కొంచెం సంగ్రహంగా చెప్పుకుందాం. మొదటగా 56వ సర్గలో వశిష్ఠుడే ఒక ప్రశ్నని లేవదీస్తారు. ఏమంటారు, రామ, ఈ ప్రపంచం మీద నీకు అనురాగం ఉంది కదా, ఏ దృష్టితో దీన్ని నువ్వు ప్రేమిస్తున్నావు? ఇది సత్తెనా అసత్తెనా, సదసత్తెనా, ఏదనుకుంటే ఏమవుతుందో చూద్దాం అని. ఈ ప్రపంచం సత్తనుకో, అప్పుడు అంటే అది సత్య పదార్థం, నువ్వు సత్య పదార్థానివే. నువ్వు ద్రష్టవు, అది దృశ్యం. ఈ రెండు సత్యాలే. అయితే ఈ దృశ్య ప్రపంచం నీ మీద ఆధారపడి ఉందా, స్వతంత్రంగా ఉందా అన్న ప్రశ్న వస్తుంది. నీ మీద ఆధారపడి ఉంటే దాన్ని స్వతంత్రమైన సత్పదార్థం అనడానికి వీల్లేదు. స్వాతంత్ర్యం లేని సత్యత్వం సత్యమే కాదు. అసత్యమైన దానిమీద అనురాగం ఎందుకు, అనుబంధం ఎందుకు, అన్నీ వదిలిపెట్టు అన్నారు. ఇది ఒకటో పాయింట్. రెండో పాయింట్కి వస్తే ఏమంటున్నారు, దృశ్య ప్రపంచం నీకంటే భిన్నంగా స్వతంత్రంగా సత్యమైందని అనుకుందాం కాసేపు. ఇదే నిజమైతే నీకు దానికి ఏ సంబంధమూ లేదు. సంబంధం లేని దాని మీద అనురాగం ఎందుకు? దీనిలో కొంత భాగం మీద నేను అని, మరికొంత భాగం మీద నాది అనే అభిమానాలు ఎందుకు మనకి? కనుక
ఆ పక్షంలో కూడా మనం అన్నీ వదిలేయాలి. ఇక ఈ ప్రపంచం అసత్ అందాం, అంటే అసత్యమైంది అని ఒప్పేసుకుంటే గనక దీని మీద అనురాగం వ్యర్థమే కదా, వదిలిపెట్టేయాలి కదా. మరి పోనీ ఈ ప్రపంచం సత్ అంటే సత్యాసత్యం అంటావా? అలా చూసినా దాని స్వభావమే అనిశ్చితంగా ఉంటే దాని మీద మనకి ప్రేమ ఏమిటి ఇంకా? కనుక ఈ పక్షంలో కూడాను ప్రపంచానురాగం తగనిదే. ఇకపోతే ఈ ప్రపంచానికి కర్త ఉన్నాడా కర్త లేడా, ఇది ఇంకో సందేహం. అంటే ఇది సకర్తృకమా అకర్తృకమా అన్నదే మనకి ఇక్కడ, లేక కర్తాకర్తృ సాధన అన్న దాంట్లో కూడాను మనకి ఈ ప్రపంచం మీద పైన చెప్పుకున్నట్టుగానే సత్ అసత్ సత్ వీటిలాగానే అనురాగం ఉండదు అంటూ తేల్చారు. గురుదేవా, ఇక్కడ అంత తేలిగ్గా విషయం తెగడం లేదు. ఎందుకంటే యతో వా ఇమాని భూతాని జాయంతే విశ్వస్య కర్త భువనస్య గోప్త అన్నవి శృతులు వాక్యాలే కదా. పరమేశ్వరుడు ఈ ప్రపంచానికి కర్త అని చెప్తుంటే ఈ ప్రపంచం అకర్తృత్వం అనడం ఎలా కుదురుతుందండి అంటూ అడిగాడు. శృతి ఆ రెండు వాక్యాలే చెప్పి ఊరుకోలేదు. శ్రీరామ, యత్తదదేశ్రమగ్రాహ్యం అవర్ణమచక్షుసోత్రం తదపాణీపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం తద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ అన్నారు. ఇలాంటి కొన్ని వందల వాక్యాలున్నాయి అందులో. వీటిలో పరమాత్మ అసంగుడు, ఉదాసీనుడు, అకర్త అని స్పష్టంగా కూడా ఉన్నాయి అంటూ చెప్తే రాముడన్నారు, ఈ రకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా, ఆ రకం వాక్యాలు ముఖ్యమని చెప్పాలా అంటూ అడిగారు. ఏ ప్రకరణలో ఏ వాక్యం వచ్చిందో చూసుకోవాలి. ఈ పరిశీలన చేస్తే నువ్వు చెప్పిన విశ్వస్యకర్త అనే వాక్యాలు ఈ ప్రపంచం మిథ్య అనే సత్యం నిరూపించడం కోసం ఔపచారిక విధానంలో చెప్పిన మాటలనే నిరూపణ అవుతుంది. కనుక ప్రపంచం అకర్తృకమని నిర్ణయించడమే సముచితం. అలాంటి ప్రపంచం మీద అనురాగం పెంచుకోవడం ఏం తెలివి చెప్పు అన్నారు. అప్పుడు రాముడన్నాడు, ఈ పరమాత్మ ప్రకాశ స్వరూపుడని మీరే చెప్తూ ఉంటారు కదా, వస్తువులు ప్రకాశించడానికి సూర్యుడు కర్త అయినట్లుగా ఈ సృష్టి జరగడానికి పరమాత్మ ఎందుకు కర్త కాకూడదండి అంటూ ప్రశ్న వేశారు. వశిష్ఠుడన్నారు, లోకంలో సూర్యుడు ప్రకాశకుడు అనే వ్యవహారం ఉంది. అంటే సూర్యుడు ప్రకాశన క్రియ కర్త అని వాళ్ళ ఉద్దేశం. కానీ అది ఎంతవరకు సత్యమో మనం విచారిద్దాం. సర్వేచ్ఛారహితో భానో యథా వ్యోమాని తిష్టంతి జాయతే వ్యవహారస్య సతిదేవే తథా క్రియ అంటూ చెప్పారు. ఇదెక్కడ మనకి 56వ సరుకులో 29వ శ్లోకంలో. వస్తువును ప్రకాశింపచేయడంలో సూర్యుడికి ఏదైనా ప్రయత్నం ఉందా? పోని దీన్ని ప్రకాశింపచెయ్యాలి అనే కోరిక ఉందా? దీన్ని ప్రకాశింపజేసేవాడిని నేనే అనే అహంకారం ఉందా? ఈ వస్తువు ఉన్నది, దీన్ని ప్రకాశింపజెయ్యాలి అనే మమకారం ఉందా? ఇవేవీ లేదు ఆయనకి. అహంకార మమకార ఇచ్ఛా ప్రయత్నాలేవీ లేని సూర్యుడు ఆ వస్తువును ప్రకాశింపజేయడంలో కర్త ఎలా అవుతున్నాడో చెప్పు అంటూ ప్రశ్న వేశారు. మరి దీనికి సమాధానం ఆయనే ఇస్తున్నారా, శ్రీరామచంద్రుల వారు చెప్తారా? ఇది మనం రేపటి ఎపిసోడ్లో మరొక శ్రీరాముల వారి కీర్తన విన్న తర్వాత చెప్పుకుందాం. అంతవరకు సెలవు.